ఇండియాలోనే ప్రముఖ చర్చ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది. ఈ చర్చ్ టైమింగ్స్ 7 AM to 6 PM. ఈ చర్చ్ ఆర్చ్ నుండి లోపలికి కొంత దూరం వెళ్ళాక రైట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇది ఫ్రీ పార్కింగ్. విస్తీర్ణంలో వాటికన్ చర్చ్ తర్వాత ఇదే అతిపెద్ద చర్చ్. ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చిన బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్ట్ దీన్ని నిర్మించారు. దీన్ని 1914లో ప్రారంభించారు. ఈ చర్చ్ 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ చర్చ్ నిర్మాణం గోతిక్ స్టైల్లో ఉంటుంది. 10 సంవత్సరాల పాటు 12,000 మంది కార్మికులు పనికి ఆహార పథకం కింద శ్రమించి ఈ అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. దీనికోసం 6 రంగుల టైల్స్ని యూజ్ చేశారు. ఈ మార్బుల్స్ని ఇంగ్లాండ్ మరియు ఇటలీ నుండి తీసుకొచ్చారు. ఈ క్యాథెడ్రిల్లో ఒకేసారి 5,000 మంది ప్రార్థనలు చేసుకునేలా విశాలంగా ఉంటుంది. దీన్ని రీసౌండ్ రాకుండా నిర్మించారు. ఈ చర్చికి 3 ద్వారాలుంటాయి. ప్రతి ద్వారం పైన ఉన్న కిటికీ అద్దం పైన అద్భుతమైన చిత్రాలు ఉంటాయి. తూర్పున యేసుక్రీస్తు జననం, పశ్చిమాన సిలువ వేసిన దృశ్యాలు, ఉత్తరాన యేసుక్రీస్తు పునరుద్ధరణ దృశ్యాలు ఉంటాయి. వీటిపైన హిందీ ఇంకా తెలుగు అక్షరాలు కూడా ఉంటాయి. వీటిపైన సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే ఇవి ప్రకాశించేలా వీటిని డిజైన్ చేశారు. ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడికి క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా అన్ని మతాల వారు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చర్చ్ మాత్రమే కాకుండా చుట్టూ గార్డెన్ కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది.
ఇదండి ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక కట్టడమైన మెదక్ చర్చ్కి సంబంధించిన వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.